హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ హేమ. ఈ రోజైతే మనం బాడీగార్డ్ మునీశ్వర టెంపుల్ గురించి తెలుసుకుందామండి. మేమైతే మా కొత్త వెహికల్ కి పూజ చేయడానికి బాడీగార్డ్ మునీశ్వర టెంపుల్ కి అయితే వచ్చేసాము. టెంపుల్ అయితే చాలా చిన్నదండి అండ్ కరెక్ట్ గా చెన్నై సెంట్రల్ నుంచి మనకు ఒక 500 మీటర్స్ దూరంలో ఉంటుంది. టెంపుల్ చిన్నదే అయినా చాలా ఫేమస్ అండి. ఒక్క రోజుకి దగ్గరగా 1000 వెహికల్స్ కి పూజలు జరుగుతాయి. ప్రజలు వారి కులదేవుడు కాకపోయినా కూడా కొత్త వెహికల్ తో వచ్చి వాళ్ళు పూజలు చేయించుకుని వెళ్తారండి. బాడీగార్డ్ మునీశ్వర టెంపుల్ లో పూజ గాని చేసుకుంటే ఆ వెహికల్ లో వెళ్ళిన ప్రయాణికులకు కానీ ఆ వెహికల్ కానీ ఎటువంటి ప్రమాదాలు దరిచేరవని ఒక నమ్మకం. పర్సనల్ గా చెప్పాలంటే యాక్చువల్ గా నాకు చాలా నమ్మకం. ఏంటంటే మేము ఫస్ట్ బైక్ కొన్నప్పుడు నేనైతే నా హస్బెండ్కి చాలాసార్లు చెప్పాను, మనం పూజ చేయించుకోవాలి బాడీగార్డ్ మునీశ్వర టెంపుల్లో అని చెప్పాను. కానీ తను వినిపించుకోలేదు. అంటే తనకి అలాంటి నమ్మకాలు లేవన్నమాట. కరెక్ట్గా వెహికల్ కొన్న 10th డే మాకు యాక్సిడెంట్ అయింది. చిన్న దెబ్బలతో తప్పించుకున్నాము అండ్ బండి అయితే బాగా డ్యామేజ్ అయింది. అప్పుడు మా ఇంటి ఓనర్ కూడా చెప్పారు ఆ టెంపుల్కి వెళ్ళి పూజ చేయించుకోమని. తర్వాత ఆ బండిని తీసుకెళ్ళి మేము బాడీగార్డ్ మునీశ్వర టెంపుల్లో పూజ చేయించుకున్నాము. ఇప్పటికీ ఆ బండి మేము కొని 5 years అవుతుంది. ఒక చిన్న ఘాటు కూడా పడలేదు. ఒక చిన్న రిపేర్ వచ్చినా కరెక్ట్గా మెకానిక్ షాప్ దగ్గరే ఆగుతుంది. అదొక నమ్మకం లాగా. ఇప్పుడు మేము మళ్ళీ కొత్త వెహికల్ తీసుకున్నాము. సో కొత్త వెహికల్ని కూడా ఫస్ట్ టెంపుల్కి తీసుకొని వచ్చి పూజ చేయించుకుంటున్నాను. కొత్త వెహికలే కాదండి, సెకండ్ హ్యాండ్ వెహికల్, యూజ్డ్ వెహికల్, ఏ వెహికల్ అయినా తీసుకొని వచ్చి పూజ చేసుకుంటారు. జాతకాలలో వాహన గండం ఉన్నవారు కూడా ఇక్కడ వచ్చి పూజ చేయించుకుని వెళ్తారండి. టెంపుల్ చాలా ఫేమస్. సో మీకు గూగుల్ మ్యాప్ లో ఎగ్జాక్ట్ లొకేషన్ దొరుకుతుంది. నేను ఈ టెంపుల్ గురించి చెప్పంగానే నా ఫ్రెండ్ ఒకరు బెంగళూరులో కార్ తీసుకున్నారు. సో ఆల్ ద వే ఫ్రమ్ బెంగళూరు తను పూజ చేయించుకోవడానికి మాత్రమే ఇక్కడికి వచ్చారండి. ఈ టెంపుల్ స్టోరీ విషయానికి వస్తే 19th century స్టార్టింగ్ లో ఈ ప్రదేశంలో ఒక పెద్ద వేప చెట్టు ఉండేదట. ఆ చెట్టు కింద గ్రామస్తులు మునీశ్వరుడు అని ఒక శివుని ఉగ్ర రూపాన్ని ప్రతిష్ఠించారట. మునీశ్వరుడు అంటేనే ప్రమాదాల నుంచి, దుష్ట శక్తుల నుంచి కాపాడుతారు. అప్పట్లో ఈ ప్రాంతంలో బ్రిటిష్ సైనికులు బారాకులు ఉండేవట. బ్రిటిష్ వారు గమనించింది ఏంటంటే ఏ ముఖ్యమైన పని జరిగినా, ఏ ముఖ్యమైన ప్రయాణం చేయాలనుకున్నా ఫస్ట్ వీరు వెళ్ళి బాడీగార్డ్ మునీశ్వర టెంపుల్ దగ్గరే పూజ చేసేవారు. ఏంటి నమ్మకం, సరే మనము యుద్ధానికి వెళ్తున్నాము, వెళ్లే ముందు మనం కూడా పూజలు చేసుకుని వెళ్దాము, వీళ్ళు చెప్పింది ఏమాత్రం నిజమో చూద్దాము అని అనుకున్నారంట. వారు 2 ట్రూప్స్ గా స్ప్లిట్ అయ్యి ఒక ట్రూప్ వచ్చి పూజ చేసుకొని యుద్ధానికి బయలుదేరిందట. ఇంకొక ట్రూప్ మాకు నమ్మకాలు లేవు అని అన్నారట. ఎవరైతే నమ్మకం లేదని దూరంగా ఉన్నారో వాళ్ళు ఆ యుద్ధంలో చనిపోయారట. యుద్ధం నుండి విజయవంతంగా తిరిగి వచ్చిన వారు ఆ దేవుడు మాకు బాడీ గార్డ్ లా ఉండి మమ్మల్ని కాపాడారు కాబట్టి ఇక మీదట ఆ దేవుడిని మేము బాడీ గార్డ్ గా పిలుచుకుంటాము అని చెప్పారట. బ్రిటిష్ వారు ఇక్కడి నుండి వెళ్ళిపోయినప్పటికీ ఆ పేరు ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది. ఇక్కడ ముఖ్యంగా బస్సు డ్రైవర్లు, ట్రక్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు ఈ ఆలయానికి వచ్చి ప్రమాదాల నుండి రక్షణ కోసం ప్రార్థిస్తారు. టెంపుల్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 7 to 12:30 అండ్ ఈవినింగ్ వచ్చి 4:30 to 9:30 వరకు ఉంటుంది. అమావాస్య రోజు అయితే ఫుల్ డే ఉంటుందండి. టెంపుల్ క్లోజ్ అవ్వదు. మార్నింగ్ 6 o'clock నుండి midnight 1 o'clock వరకు ఉంటుందంట. టికెట్ ప్రైస్ వచ్చి బైక్కి 400, కార్కి 500, ఆటోకి అయితే 650, పూలమాల ఒకటైతే 150. ఫస్ట్ మనం టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకొని వచ్చిన తర్వాతే పూజ చేసుకోవాలండి. మనం లోపలికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకునేటప్పుడు వెహికల్ కి స్వామి దగ్గర పెట్టిస్తారు. ఆ కీస్ తీసుకొచ్చిన తర్వాతే పూజ జరుగుతుంది. ఆ టికెట్ లోనే మనకి పూజ సామాగ్రి అంతా వచ్చేస్తుందండి. ఒక మనిషిని అలకేట్ చేస్తారు, అతను వచ్చి పూజ చేస్తాడనమాట. ఇది ఒక నమ్మకమేనండి. నేనైతే చాలా నమ్మి పూజ చేయించుకున్నాను. మరి మీరు నమ్మితే ఖచ్చితంగా వచ్చి పూజ చేయించుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.